గుడ్ మార్నింగ్ వ్యూయర్స్. పసిడి ప్రేమికులకు శుభవార్త. పసిడి బంగారం ధర పడిపోయింది, భారీగా తగ్గింది, వెలవెలబోయింది అనుకుంటున్నారు. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశం అని చెప్పొచ్చు. బంగారం ధర తగ్గితే వెండి కూడా అదే బాటలో నడిచింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం బంగారం ధర పైకి కదలడం గమనార్హం. హైదరాబాద్ మార్కెట్లో ఈ రోజు 2 రోజుల్లో బంగారం ధర భారీగా తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 470కి దిగి వచ్చింది. దీంతో 53,550కి ధర అనేది చేరుకుంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు 430 దిగి వచ్చింది. దీంతో 49,090 రూపాయలకు క్షీణించడం జరిగింది. పసిడి ధర పడిపోతే వెండి ధర కూడా అదే ధరలో నడిచింది. కేజీ వెండి ధర 2 రోజుల కాలంలో ఏకంగా 1,700 రూపాయలు తగ్గింది. దీంతో వెండి ధర 67,800కి దిగొచ్చింది. పరిశ్రమ యూనిట్లు, నాణ్యత తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం బంగారం ధర పైకి కదిలింది. బంగారం ధర ఔన్స్కు 0.40%తో $1957 వద్ద ఉంది. బంగారం ధర పెరిగితే వెండి ధర మాత్రం దిగొచ్చింది. వెండి ఔన్స్కు 0.50% తగ్గుదలతో $26.96లకు క్షీణించింది. కాగా బంగారు ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉంటాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పరిస్థితి, ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.